తను ఎలాంటిదో మనకు తెలుసు కదా విహారీ. మనకి తెలుసు మావయ్య, కానీ పోలీసులకి తెలియదు కదా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయ్యో, ఇప్పుడు ఎలారా మరి? ఏం చేయలేమమ్మా. రేపు కోర్టుకు తీసుకెళ్తారు. అక్కడ లాయర్ని పెట్టుకుని తనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. ఎలా నిరూపిస్తారు? లాస్ట్ టైం వాణ్ణి ఆ లక్ష్మి గదిలో చూసాను వీళ్లే చెప్తున్నారు కదా. అక్క, లక్ష్మి ప్రాణాలు తీసేంత పని ఎప్పుడూ చేయదు. అక్క, మీరు తనని గుడ్డిగా నమ్ముతున్నారు, కానీ ఆమెమీ అమాయకురాలు కాదు. అవునే, వాడింతకు ముందు ఇంటికొచ్చినప్పుడే మిస్ అయ్యాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందో ఏంటో వాణ్ణేసేసింది. ఇది మామూలాడిది కాదు. అత్తయ్య, మీరు ఒక ఆడపిల్ల గురించి నిజాలు తెలియకుండా అలా మాట్లాడటమేం బాగోలేదు. మీకో కూతురుందని గుర్తుంచుకోండి. నా కూతురికి దానికి పోలిక? సహస్ర చక్కగా పెళ్లి చేసుకుని తన భర్తతో ఉంటుంది, కాని ఆ లక్ష్మి భర్తనొదిలేసి ఊళ్ళ మట తిరుగుతుంది. అది కూడా భర్త దగ్గరే ఉంటుందత్తయ్య. బావ కోసం తారా స్థాయిలో ఉంది. ఇప్పుడు బావ మీద కౌంటర్లు వేయకూడదు. అంబిక, తన భర్త తనని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడు. దానికి తనేం చేస్తుంది చెప్పండి? మాటలనడం తేలికే కానీ ఆ మాట అనే ముందు అవతల వాళ్ళ గురించి బాగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. మరిది గారు, మీరీ మధ్య లక్ష్మి వైపే మాట్లాడుతున్నారు. ఒక మనిషిని ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఈజీగా చెప్పేయచ్చు. నేను లక్ష్మి గురించి ఎప్పుడో చెప్పాను, అది మిమ్మల్ని మాయ చేసి పబ్బం గడుపుకుంటోందని. ఇప్పుడు దానివల్లే ఈ ఇంటి పరువు పోయింది. ఇంతవరకు ఈ ఇంటి గడప పోలీసులు తొక్కారా? అలాంటిది ఈ ఇంట్లో మర్డర్ జరిగింది, పోలీసులు వచ్చారు. బయట జనాలు మన గురించి ఏమనుకుంటారు తెలుసా? అవేవీ మీకు అక్కర్లేదు. ఎంతసేపు లక్ష్మి మంచిది, ఆ లక్ష్మి పని చెయ్యదు, దాన్ని వెనకేసుకు రావడమే గాని అసలు జరిగిందేంటి, ఆ లక్ష్మి ఎలాంటిది, ఎందుకు మర్డర్ చేసింది, దాని వెనక దాని ఉద్దేశం ఏంటి అని ఏమీ ఆలోచించరు.